నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇదైతే 6 రోజులవుతుంది మన టమోటా చెట్లకి మొలకలకి నాటైతే 6 డేస్ అవుతుంది. చెట్లు కూడా చూసుకోవచ్చు లైను. ఏ విధంగా ఉందో గ్రో కూడా అయితే లైట్‌గా అయితే వచ్చింది. ఇంకైతే మనం మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది కందుకూరులో అయితే దొరుకుతాయి. కందుకూరు సైడ్ యా ఊర్లో ఉన్నాయంటే పీటీఎం గాని, చాక్‌వేల్ గాని, చేలూరు గాని, గుర్రంబయలు గాని ఇలాంటి చుట్టుపక్కల ఉన్న ఊర్లయితే మీరైతే ఆహ్ కందుకూరులో అయితే తీసుకోండి. మీకైతే భార్గవి ఏజెన్సీస్‌లో అయితే 100% అయితే ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ అనేది లభిస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన నెంబర్‌కైతే కాల్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 6 డేస్ టమాటా మొలకలనేటివి ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం ఒక 10 డేస్, ఓ 15 డేస్ తర్వాతయితే దీన్ని మిడిల్‌లో ఉండే గడ్డి ఇదైతే క్లీన్ చేయాల్సొస్తుంది. ఇది 100% క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలా జాగ్రత్త అనేది ఆ వీడియో వచ్చి నేను అప్‌లోడ్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చినట్లు గాని దీంట్లోనే కలబెట్టారనుకో దీనికి ఎయిర్ వ్యవస్థ గాలి పోయిందనుకో చెట్టు అనేది చచ్చిపోతుంది. మనం ఎట్లా అంటే అట్లా తీయకూడదు. ఆ వీడియోలో వచ్చినప్పుడైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇలాంటి గిడ్డిది. ఇంకైతే సాహో సాహో లైన్ ఇది. అశుతోష్ అయితే అక్కడ దూరంగా ఉంది. ఆ లైన్ విన్నప్పుడైతే చూపిస్తాను. ఇదైతే ఈ విధంగా ఉంది. ఇంకైతే మనకైతే గ్రో వచ్చింది. ఆహ్, ఇప్పటికైతే మనమైతే ఎటువంటి డ్రిప్ ముందు వదలలేదు. ఎటువంటి స్ప్రేయింగులు చేయలేదు. ఎటువంటి లైట్‌గా వాటర్ ఏస్తారంతే. అంతకుమించి ఇంకైతే ఏం చేయలేదు. ఎందుకంటే చెట్టు కుదురుకోవాలి, సెట్ కావాలి, ఆల్రైట్ కావాలి. చెట్టు అనేది లైట్‌గా వేరు వ్యవస్థ అనేది భూమిలోకి పోవాలి. ఇలాంటి చెట్లు చచ్చిపోతుంటాయి ఆకు మీద పడి. ఆహ్, దీని మీద పట్ట మీద పడి. అందుకే నేను చెప్తున్నాను నాటేటప్పుడు బాగా పర్ఫెక్ట్‌గా అయితే నాటాలి. లేకుంటే ఇట్లా పడిందనుకో పట్ట మీద చచ్చిపోతాయి. మనకు పనికి ఇరుగు పని అవుతుంది. అంటే ఏమనంటే మనం నాటేటప్పుడు భద్రంగా నాటుకున్నామంటే చెట్లు అనేటివి చచ్చిపోకుండా అయితే ఉంటాయి. ఇది ఈ లైన్‌లో ఒకటి చనిపోయింది పట్ట మీద పడి. మళ్ళీ మిగిలినటివి చూద్దాం. ఈ లైన్ అంతా చూద్దాం. ఒక లైన్ అంతా చూపిస్తాను డైలీ ఒక వీడియోలో ఒక లైన్ అంతా చూపిస్తే మీకే తెలుస్తుంది. చెట్లు ఎన్ని చనిపోయినాయి, ఎన్ని చనిపోలేదు అనేది కూడా. ఎందుకంటే పట్ల మీద చనిపోయిన దానికి నువ్వు ఏం చేయలేవు. అదంతా మాన్యువల్ ఎర్రర్. అంటే మనము నాటేటప్పుడు సరిగ్గా నాటిండం. అలాంటివి. ఈ లైన్‌కి ఒకటైతే చనిపోయింది. ఇంకోటి ఇంకెక్కడన్నా చనిపోయినాయా? ఇది కూడా అదే. పట్ట మీద పడి చనిపోయింది. పట్ట మీద పడిపోకనైతే కాపాడుకోవాలి. నువ్వు వైట్ పట్ట వేసి మేయమన్నాను దాని మీద పట్ట మీద పడినా కూడా అయితే 100%గా చనిపోతాయి. మీరు చూసుకొని అయితే నాటుకోండి. అది ఎవరికైనా చెప్పేది అంతే. ఎండాకాలము మీరు ఇంకా ఫెర్టిలైజర్స్ ఎరువులు ఎక్కువ వేసినా కూడా భూమిలో హీట్ అనేది ఎక్కువైపోతుంది. డీఏపీలు కానీ ఇలాంటివి ఎక్కువ వేస్తూ ఉంటారు పంటకి బాగా రావాలని ఎండాకాలము. అవన్నీ వేసి పంట పెట్టినారనుకో ఎక్కువ వేసి తక్కువ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ వేసుకొని పెట్టినారనుకో ఇక అవి కెమికల్స్ కాబట్టి హీట్ పుట్టిస్తాయి భూమికి. ఆ హీట్ పుట్టించినప్పుడు చెట్లు అయితే చనిపోయే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఇలా అలాంటివి ఉంటాయి. అది ఈడ కూడా అయితే ఏదో కొరికేసింది ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడికి వెళ్ళిపోయింది ఒక నిమిషం. ఇది ఏందో కొరికింది చెట్టుని. లేకుంటే ఇది కూడా బతికిండేదే. కిందంతా మనకంతా బాగానే ఉంది చూడండి. ఏదో కొరికింది. అది ఏదైతే మనకు తెలీదు. మనం కూడా దీన్నైతే మళ్ళీ నాటుకోవాల్సి వస్తుంది. నాటుతాం. ఈరోజు రేపు 2 రోజులు అయితే నాటుతాం. ఇలా కొరుకుతా ఉంటాయి. ఎటువంటి గువ్వలు కానీ పిచ్చుకలు కానీ అలాంటివి. అలా. ఇంకా ఇక్కడ చూడండి. మీ సేమ్ అదే ప్రాబ్లం. ఇక్కడ పట్ల మీద పడడం, చచ్చిపోవడం. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఇంకా 2 చెట్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఒకటి. ఇక్కడ కూడా పట్ట మీద పడడం, చనిపోవడం. గాలి తోలినా కూడా పట్ట మీద పడిపోతాయి. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ దగ్గర దగ్గర 3 చెట్లు అనేవి చచ్చిపోయాయి పట్ట మీద పడి. ఏమవుతుందంటే పట్ల మీద పడితే ఇక్కడ చూడండి కావాల్సింది మీకు చూపిస్తాను పట్ట మీద పడితే ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది. ఇది చూడండి. ఇది నాటిన 2, 3 నెలల తర్వాత అయితే పట్ట మీద పడింది ఇది. పట్ట మీద పడితే ఇలా ఇలా అయిపోతుంది ఆకంతా. అది నాటిన ఒక రోజుకే పడిపోయింది కాబట్టి అట్లా అయిపోయింది. ఇది నాటిన 2, 3 రోజుల తర్వాత అయితే పడింది గాలికి. గాలి ఎక్కువ తోలినా కూడా పట్ట మీద పడుతుంది కాబట్టి భద్రంగా అయితే చూసుకోవాలి. నేను ప్రతి వీడియోలో ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మన వీడియో చూడకపోయినా ఇంకో వీడియో చూసిన వాళ్ళైనా కూడా అయితే తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే చెప్తున్నా. ఇలా మీరు నాటేటప్పుడు పట్ట మీద పడకండి. దీంట్లో ఎన్ని నాటి చనిపోయాయి 3, అక్కడ 2, 5 చెట్లు అయితే చచ్చిపోయాయి. 5 చెట్లు 5 చెట్లు చాలా చెట్లు పట్ల మీద పడాయి. దానికి నువ్వేం చేయలేవు. మనం ఎవరు ఏం చేయలేరు. అదంతా మాన్యువల్ ఎర్రర్. మాన్యువల్ మిస్టేక్ అనేది మన మిస్టేకే చూసుకున్నట్లయితే. అలా ఉంటుంది సిట్యుయేషన్స్. కాబట్టి మీరు ఇలా 5 పోయినా కూడా నీకు
10 సార్లకు 20 సార్లకు మహా అయితే 2 క్రేట్లు 5 మ్యాక్సిమం అంటే 5 టాప్‌లో పోతాయి. ఒక సాలుకి అనుకో. అలాంటివి 50 సార్లు ఉన్నాయనుకో. 5 25 కాబట్టి నీకు 2 క్రేట్లు 3 క్రేట్లకి అయిపోతుంది. ఫినిష్ అయిపోతుంది. అలా కాకుండా నీకు చాలా చచ్చిపోయినాయనుకో నీకు 20 క్రేట్లు 30 క్రేట్లు కావాల్సొస్తాయి. అదంతా ఎక్కువ ఎర్రర్స్. మనుషులు చేసే తప్పిదాల వల్ల అలా ఎఫెక్ట్ పడిపోతుంది. ఇదైతే సాహోలైన్. సాహోలైన్‌కి డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకి. చెట్టు అనేది ఎక్కువ ఉండదు ఆకుల కింద నుంచి. డిఫరెన్స్ అనేది ఇది. ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఈ లైన్ అయితే చూపిస్తాను చూడండి మీకు. ఈ లైన్‌లో ఏమైనా ఎక్కడైనా దెబ్బ పడిందని. ఎక్కువ ఎందుకు దెబ్బ పడుతుందంటే కాండము అనేది గట్టిగా లేకపోయిందనుకో అది గాలికి పక్కకు పడిపోతుంది. ఇది చూడండి అశుతోష్ లైన్ ఎంత గట్టిగా ఉందో కాండం అనేది ఒక మొక్క కూడా అయితే చనిపోలేదు అశుతోష్ది. ఎందుకంటే మనం ఎట్లా నాటినామో అలానే సెట్ అయిపోయింది. లాస్ట్ వరకు వెళ్దాం చూద్దాం నేను చనిపోతాయో. అంతకంటే ముందుగా ఇది చూడండి లేట్ అయిందని ఇంటికి రేట్ లేదని పంటనైతే మనం వదలకూడదు. ఎందుకంటే ఒకరోజు లేట్ అయింది ఇంటికి పోలేకపోయినావు బయట రూమ్ తీసుకున్నావు. 2 రోజులు లేట్ అయింది పోలేకపోయినావు ఇంటికి రూమ్ తీసుకున్నావు. వాళ్ళు ఎన్ని రోజులు రూమ్ తీసుకుంటావు బయట ఎంత ఖర్చులు వస్తాయి. అలానే రేట్ లేదనుకో నువ్వు ఒక కోత రేట్ లేదనుకో, రెండో కోత రేట్ లేదనుకో, మూడో కోత లేదనుకో నీకు లాస్ట్ కోత అయిన రేట్ వస్తుంది 100%గా. ఆ కోత నీ పెట్టుబడి దుడ్లు నీకు వచ్చేస్తాయి. కాబట్టి మనమైతే 100%గా పంటను కాపాడుకోవాలి. పంటను కాపాడుకుంటేనే నీకు వస్తుంది. ఎవరో రేట్ లేదని మనమన్నీ స్ప్రేయింగ్ మందులు వాళ్ళకన్నా వెళ్ళిపోయినాం అనుకో 100%గా ఎఫెక్ట్ అనేది పడుతుంది. చూసుకోవచ్చు. ఈ లైన్లో అయితే మనకైతే అశుతోష్లో అయితే చనిపోలేదు ఆ లాస్ట్ వరకు. అలా అది మ్యాటర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పేది అదే మీరు ఏం చేసినా చేయకపోయినా కూడా మీరు పంట అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఒకరిని నమ్మి అయితే పంటలో సేద్యంలోకి అయితే రావద్దండి. ఎందుకంటే ఒకరి వల్ల నీకు లాస్ వచ్చేది. నీ అంతకు నువ్వు చేసుకునేది పక్కన వాళ్ళు నమ్మి చేసేది అంతా వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తావు. డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బుల మీద ఎప్పుడు రోజు గడుస్తుందని చూసుకో అంటారు. కానీ ప్రేమగా అయితే చేయరు. కష్టపడి అయితే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మీ దానిలతో అయితే మీరైతే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మనకు మహా అయితే 2-3 క్రేట్లలో మొత్తం అంతా సరిపోతుంది. ఇంకా ఒకసారి కూడా నాటిన లేదు నేను. మొత్తం అంతా ఆల్రెడీ కానీ సెట్ రైట్ కానీ తర్వాత అయితే నాటుదామని ఫిక్స్ అయ్యాను. అందుకైతే ఏమీ నాటలేదు. మనకైతే మొక్కలన్నీ చాలా 2-3 క్రేట్లతో సరిపోయింది అనుకో. నువ్వు నాటినాక మళ్ళీ ఒకసారి నాటాలి. ఆ ఒకసారికి 2 సార్లు నాటుకోవచ్చు. కానీ నీకు ఒకసారి 2 సార్లు సరిపోయింది అనుకో. ఒకసారికి 2 సార్లకి సరిపోయింది అనుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు ఒకసారి 2 సార్లు కంటే 2 క్రేట్లు 3 క్రేట్లతో పోతే ప్రాబ్లం ఉండదు. నువ్వు 20 క్రేట్లు 30 క్రేట్లు తెచ్చితే 100% అది మన తప్పిదమే అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ నాటుకోండి. కెమికల్స్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువైతే వేయొద్దండి. తక్కువైతే వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసిన మనకి ఎండాకాలం హీట్‌కి 100%గా చనిపోతాయి. కాబట్టి కొంచెం చూసుకొని అయితే నాటుకోండి. ఎటువంటి దెబ్బ పడిందనుకో మనం మనమే బాధపడాలి. నువ్వు మళ్ళీ 20, 30 క్రేట్లు తెచ్చి నాటాలి. నీకు నారు కూడా డిమాండ్ అయిపోతుంది. అప్పుడు రూపాయి, ₹1.50 పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అవి బతుకుతాయని నమ్మకం ఉండదు. నువ్వు నీళ్ళు ఎక్కువ వేసినా కూడా చచ్చిపోతాయి. అలాంటివన్నీ సిచ్యువేషన్స్ అన్నీ చాలా దారుణంగా ఉంటాయి. అయితే చూసుకొని అయితే నాటుకోండి. ఇది ఇప్పటివరకు. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని మీకు ఇంకా ఎనర్జీ యాక్టివ్ ప్లస్ కానీ ఫ్లవర్ ప్లస్ కానీ ఇది ఎక్స్పర్ట్ కానీ కావాలనుకున్న వాళ్ళైతే నాకైతే పింగ్ చేయండి, కాల్ చేయండి. నేనైతే మీకు ఇస్తాను. ఇది ఇప్పటి వరకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి. ఇంకా డౌట్ ఉన్న కాల్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.